బాక్సాఫీస్ వద్ద మిరాయ్ దూకుడు. ఒక 100 రూపాయలు కోట్లకు చేరువలో ఫాంటసీ అడ్వెంచర్. యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 81.2 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్లిన ఈ సినిమా యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ల మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్ సినిమాకు బలమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ మార్కెట్లోనూ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. ట్రేడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ చిత్రం రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమా 81.2 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయడం విశేషం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, బాక్సాఫీస్ వద్ద నమోదవుతోన్న కలెక్షన్లు చూసి ఫిల్మ్ నగర్లో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సెప్టెంబర్ 12న విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోయింది. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ల మేళవింపుతో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తేజ సజ్జా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్, మ్యూజిక్, స్క్రీన్ప్లే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. ప్రత్యేకంగా యువతకు ఈ సినిమా కొత్త అనుభూతిని అందిస్తోంది. తొలి రోజు దాదాపు 27.2 కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండో 28.4 కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే 3 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 81.2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక 100 కోట్ల రూపాయలు దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమా బలమైన వసూళ్లు సాధిస్తోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున రిపీట్ ఆడియన్స్ రావడం సినిమాకు మరింత బలాన్నిస్తోంది. ఈ విజయంతో తేజ సజ్జా కెరీర్ టర్నింగ్ పాయింట్ దిశగా వెళ్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. హనుమాన్, మిరాయ్ చిత్రాలతో 2 వరుస బ్లాక్బస్టర్లు అందుకున్న తేజ ఇండస్ట్రీలోని టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజు దాదాపు 27.2 కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండో 28.4 కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే 3 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 81.2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక 100 కోట్ల రూపాయలు దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమా బలమైన వసూళ్లు సాధిస్తోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున రిపీట్ ఆడియన్స్ రావడం సినిమాకు మరింత బలాన్నిస్తోంది. ఈ విజయంతో తేజ సజ్జా కెరీర్ టర్నింగ్ పాయింట్ దిశగా వెళ్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. హనుమాన్, మిరాయ్ చిత్రాలతో 2 వరుస బ్లాక్బస్టర్లు అందుకున్న తేజ ఇండస్ట్రీలోని టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన క్వాలిటీ అవుట్పుట్ని అందించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిపై విశ్లేషకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రియేటివ్ నేరేషన్, విజువల్ ప్రెజెంటేషన్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు కార్తీక్. ప్రత్యేకంగా సీజీజీ, యాక్షన్ సీక్వెన్స్లో హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిరాయ్ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింతగా దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాడు. తొలి రోజు హిందీలో నిరాశపరిచిన ఈ చిత్రం రెండో రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. పైగా అక్కడ హక్కులు తీసుకున్న ధర్మ ప్రొడక్షన్ ఒక టిక్కెట్ కొంటే ఒక టిక్కెట్ ఫ్రీ ఆఫర్ ప్రకటించడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విజయంతో తెలుగు సినిమా స్థాయి మరోసారి జాతీయ స్థాయిలో నిలిచిందని చెప్పవచ్చు.